అంటానంటే ఒకటి కోటేశ్వర గారు కరెక్టే మీరు అన్నది. నేను ఏమంటానంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి రేసులో బట్టి ఉన్నారు, ఉత్తమ్ ఉన్నారు. సో ఇట్లా రేవంత్ రెడ్డికు కన్ఫర్మ్ చేశారు. రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయం చేసింది. రేపు వీళ్ళంతా క్యాబినెట్లో ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి క్యాబినెట్ అనుకూలంగా ఉంటుందా? ఈ క్యాబినెట్ అంతా ఇందులో ఏమైనా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉందా? ఈ రోజు వేసే క్యాబినెట్ ఏదైతే ఉందో అదంతా కూడా రేవంత్కి అనుకూలమైన క్యాబినెటే ఉండే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారా? ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసిన తర్వాత రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు బహిరంగంగా లేదా ఇతరత్ర ఏ విధమైనటువంటి కామెంట్స్ చేశారో, ఏ విధమైనటువంటి సమస్యలను సృష్టించారో మనం చూసాం. రేపు మంత్రివర్గంలో అటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండదు. వాళ్ళ ఏదన్నా ఉన్నప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ అవి అంతర్గతంగా మంత్రివర్గ సమావేశాల్లోనూ పార్టీ సమావేశాల్లోనూ చెప్పుకోవాల్సినవే తప్ప బహిరంగంగా నాకు ప్రజాస్వామ్యం ఇది స్వేచ్ఛ ఉంది కనుక నేను ఎట్లయినా మాట్లాడతానని చెప్పేసి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడకూడదు. మాట్లాడటం అంటే అర్థం ఏమిటి? తమ ప్రభుత్వం మీద తామే విమర్శలు చేసుకోవడం. అటువంటి పరిస్థితి వస్తే డెఫినెట్ గా అటువంటి వాళ్ళు మంత్రివర్గం నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళా యథాప్రకారం గతంలో ఎట్లాగైతే రేవంత్ రెడ్డి మీద పిసిసి అధ్యక్షుడిగా నియామకం మీద అసంతృప్తిని వెళ్ళబుచ్చారో అటువంటి అసంతృప్తిని వెళ్ళబుచ్చేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ మీద పార్టీ ఎటువంటి శిక్షణ చర్య తీసుకుంటుందనేటువంటిది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ మంత్రులుగా ఉంటూ ఒక సమిష్టి నిర్ణయం చేసిన తర్వాత, కేబినెట్ నిర్ణయం చేసిన తర్వాత దానికి భిన్నంగా బయట మాట్లాడేందుకు అవకాశం లేదు. అటువంటిది కనుక మాట్లాడేట్లయితే వాళ్ళకి వెంటనే ఉద్యోగం ఊడిపోతుంది. ఆ మేరకు ముఖ్యమంత్రికి అటువంటి స్వేచ్ఛ, అటువంటి కమాండ్ ఇవ్వకపోయేట్లయితే పాలన సజావుగా సాగదు. నేనేమంటా అంటే గతంలో మనం చూసాం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు లీగులు ఇచ్చేవాళ్ళు, మంత్రులు వచ్చేసి బహిరంగ వచ్చి బయట మాట్లాడేవాళ్ళు. సో అలాంటివి మళ్ళీ ఇప్పుడు రిపీట్ కాకపోవచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు అధిష్టానం కూడా చాలా క్లీన్ గా అబ్జర్వేషన్ చేస్తుంది, అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటుంది. ప్రతి పాలనలోనూ సాగింది, ప్రతి ప్రభుత్వ పాలనలో కూడా సాగింది. రేపు అటువంటిది కూడా ఉండొచ్చు. దాన్ని నేనేమి తోసిపుచ్చట్లేదు. డెఫినెట్ గా లీకులు ఉంటాయి, అసంతృప్తి చెందినటువంటి లీకులు ఉంటాయి. కానీ వాళ్ళుగా మాట్లాడేటువంటి ఉండదు. లీకులు అనేటువంటివి కావాలని ఎవరైనా చేస్తారు. అలా అనుకుంటే లీకులు మరి టిఆర్ఎస్ పాలనలో కూడా కొన్ని లీకులు వచ్చాయి కదా. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అన్డెమోక్రటిక్ వాతావరణం ఉంది కనుక ఏం మంత్రులు మాట్లాడినా ఏం మాట్లాడినా వాటికి విలువ లేకుండా పోయిందని అయితే ఒకటి. లీకులు అనేటువంటిది డెఫినెట్ గా ఉంటది. ఎలాంటి సందేహం లేదు. చెప్తున్నారు ఏంటండి రాజు నేత గారు ఏమంటూ అడుగుతున్నారు? సార్ ఇప్పుడు ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు కాబోతుందని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా బాగా అనిపించింది. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. మొన్న జరిగినటువంటి ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు సముచితమైనటువంటి స్థానం కల్పించలేదు. ఇది ఒకటి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. చాలా మంది యూనివర్సిటీల్లో చదువుకొని ఉద్యమాల్లో పాల్గొని ఒకటి గుర్తుపెట్టుకో రాజునేత గారు, ఇక్కడ ఏం జరిగిందంటే మీరు అనే సముచిత స్థానం అంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అనేది మీరు అంటున్నది కదా. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే అధిష్టానం ఏం చేసి ఉంది అంటే ఇక్కడ గెలిచే గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి అనేది ఒక నిర్ణయించుకున్నారు. సో వాళ్ళు ఆ ప్రకారంగా ఇచ్చారు. తర్వాత అధికారం వచ్చినాక మీ అందరికీ సముచిత స్థానం ఇస్తామని చెప్పారు తప్ప మేము జీవితాంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఇది వారసత్వం కాబట్టి మాకు టికెట్ ఇవ్వాలి అనే సాంప్రదాయాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయాయని అన్నది ఇంతకుముందు. ఒకప్పట్లో కాంగ్రెస్ లేదు. ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి విషయంలో కూడా గెలిచే వాళ్ళకి ఇచ్చారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇదే వనపర్తి నియోజకవర్గం మీకు ఐడియా ఉంటుంది. అక్కడ చిన్నారెడ్డి ఉన్నారు, ఏఐసిసిలో కూడా ఉన్నారు. సో ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేసి